వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడపల్లి వెంకన్న దర్శనానికి క్యూ కట్టిన భక్తజనం. నేడు శనివారం వాడపల్లి వెంకన్న దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఉదయం సుప్రభాత సేవ తొలి హారతితో ప్రారంభమైన స్వామివారి సేవలను తిలకించి భక్తులు పులకితులయ్యారు. రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన వేలాది మంది భక్తులు మాడవీధుల్లో ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల గోవింద నామస్మరణతో వాడపల్లి గ్రామం మారుమోగింది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి భక్తుడు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా స్వామిని కనులారా వీక్షించే విధంగా ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ అధికారుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. వచ్చేసి స్వామి దగ్గర వచ్చి నమస్కారం చేసుకుని అక్షతలు వేయించుకుని వేలేదు ప్రారంభం. ఎంతో దారుణం ఉంటుంది. మన వాళ్ళే దైవాలను కోసం మళ్ళీ ఎంత మన వాళ్ళే వచ్చిన వెళ్ళి మరకత మాణిక్యాలని ఎంత సంపదలు వదులుకుంటున్నారు. ఆ పరమాత్ముడు తక్కువైనటువంటి సత్యాన్ని వదులుకుంటున్నారు. ఏమీ లేని గొడవ. పక్కన వాటర్ ఉంది. వాటర్ కనీసం 104. డ్రైవర్ ఎవరు ఉంటారు కదా, మనకి ఉట్టి రోజుల్లో పక్కన ట్యూబ్ ఉంటుందండి, కడిగేసుకుంటే డ్రైవర్ ఎవరో ఉంటాడు కదా, ఇలా కడిగేస్తే చాలు. లేదా నువ్వు ఇలా ఓ పార్టీ అంటే పైకి తీసుకెళ్ళిపో.